నమస్తే, నేను మీ హరిత. గాల్ బ్లాడర్ స్టోన్ వస్తే ప్రాణాలకే ప్రమాదమా? సర్జరీ కంపల్సరా? తెలుసుకుందాం. స్టూడియోలో ఉన్నారు అనన్య హాస్పిటల్ చైర్మన్, ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ ఆనంద్ కుమార్. డాక్టర్ గారు నమస్తే. గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటే చాలా భయపడతారు చాలా మంది. ఇది ఎక్కువగా లేడీస్ లో చూస్తుంటాం. ఎందుకు? అసలు కారణాలు ఏంటి? సిమ్టమ్స్ ఏంటి? బేసిక్ గా మన గాల్ బ్లాడర్ స్టోన్ అంటే తెలుగులో చెప్పాలంటే పిత్తాశయంలో రాళ్ళు ఏర్పడడం. ఎందుకు కామన్ అంటే యూజువలీ దీన్ని మనకు ప్రెగ్నెన్సీ ఏజ్ గ్రూప్ అంటే ఏమంటాం, రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ లో ఉన్నప్పుడు హార్మోనల్ చేంజెస్ ఉంటాయి. సో దానివల్ల గాల్ బ్లాడర్ చాలా వరకు సైలెంట్ అవుతుంది ఏంటని, ది మొటిలిటీ అంటే మూవ్మెంట్ ఆఫ్ గాల్ బ్లాడర్ ఫంక్షనింగ్ తగ్గుతుంది ఏంటని దాన్ని స్టడీస్ ప్రకారము సపోర్టింగ్ డాక్యుమెంట్ అదొకటే. అదర్వైజ్ ఇట్ ఈస్ దేర్ బోత్ ఇన్ మేల్స్ అండ్ ఫీమేల్స్. పర్టికులర్ రీజన్ అంటే ఎక్కడా లేదు. రకరకాలు ఇప్పుడు కొలెస్ట్రాల్ లెవెల్ ఎక్కువ ఉంటే చిన్నప్పుడే పుట్టుకతోనే కొందరికి రక్త కణాలు డ్యామేజ్ అవుతాయి, హీమోలిటిక్ అనీమియాస్ అంటాం. రెడ్ బ్లడ్ సెల్స్ డ్యామేజ్ ఒక ఏజ్ అంటూ కూడా లేదా గాల్ బ్లాడర్ స్టోన్ పుట్టుకతోనే రావచ్చు. బై బర్త్ మై యంగెస్ట్ పేషెంట్ ఈస్ 4 years old. 4 years old. సో దాంట్లో ఏజ్ అనేది ఏముంది, ఫ్రమ్ బర్త్ టు ఏజ్ గ్రూప్ లో ఎవరికైనా రావచ్చు. బట్ కామన్ ప్రెజెంటేషన్ అంటే అరౌండ్ 3rd to 4th decade అంటే 30 to 40 years రేంజ్ లో బయటపడతాయి. అంటే పెయిన్ వస్తుందా గాల్ బ్లాడర్ స్టోన్ ఉంటే? ఏదైనా 90% ఆఫ్ ద టైమ్స్ పెయిన్ ఉండదండి. 100 మందికి గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉంటే 90 people will have no pain. మరి ఎలా కనుక్కునేది? సో గాల్ బ్లాడర్ స్టోన్స్ కి ఏ సిమ్టమాటిక్ అంటే ఉండదు. నొప్పి చాలా మందికి అంటే గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటే నొప్పి ఉంటేనే సిమ్టమ్ అంటారు. అబ్సల్యూట్లీ నో. 90% ఆఫ్ పేషెంట్స్ కి అసిడిటీ సిమ్టమ్స్, పుల్ల తేపులు రావడము, ఆయిల్ ఫుడ్ తీసుకుంటున్నట్లే ఒక రకమైన ఫీలింగ్, బ్లోటింగ్ అనడము, నాకు అస్సలు ఆయిల్ ఫుడ్ పడదు, మసాలా ఫుడ్ పడదు ఉంటేనే కంప్లైంట్ చేస్తుంటారు. అంటే రెగ్యులర్ గా డైజెషన్ ప్రాబ్లం ఉంటే, ఎసిడిటీ ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా చెకప్ చేయించుకోవాలి, నెగ్లెక్ట్ చేయొద్దు. 100%. అల్ట్రాసౌండ్, సింపుల్ అల్ట్రాసౌండ్ 100% డిటెక్షన్ అల్ట్రాసౌండ్ తోనే అవుతుంది. అంటే డైలీ ఒక 3 to 4 liters వాటర్ తాగాలని డాక్టర్స్ చెప్తూ ఉంటారు. అంటే వాటర్ తక్కువ తాగడం వల్ల ఈ స్టోన్స్ వస్తాయా? అబ్సల్యూట్లీ. గాల్ బ్లాడర్ స్టోన్స్ కు వాటర్ కు సంబంధమే లేదండి. గాల్ బ్లాడర్ లో మీకు వాటర్ కంటెంట్ హ్యూమన్ బాడీలో 40 liters ఉంటుంది. వీఆర్ మేడ్ అప్ ఆఫ్ 42% ఆఫ్ బాడీ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ వాటర్ ఓన్లీ. సో దాంట్లో మనకు డిహైడ్రేషన్ అయినప్పుడు గాల్ బ్లాడర్ లో ఎంత డిహైడ్రేషన్ ఉండాలంటే 1 day డిహైడ్రేషన్ లో గాల్ బ్లాడర్ స్టోన్స్ రావు. ఎవ్రీడే వీ డ్రింక్ రెగ్యులర్ గా అందరూ తాగుతుంటారు. ఎంత వాటర్ తాగాలి? దాహం బేసికలీ నీకు నీళ్లు తాగాలి అంటే అనిపించినప్పుడే తాగాలి. సో వాటర్ తాగడము, ఎక్కువ వాటర్ తాగడం అంటే హ్యూమన్ బాడీ డస్ నాట్ రిక్వైర్. మనకు స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ రికమెండేషన్ చెప్తాను. అంటే దాహం వేసినప్పుడే తాగండి, ఇన్ని లీటర్లు తాగాలి అని ఒకటి పెట్టుకొని తాగకండి. తప్పది. అబ్సల్యూట్లీ రాంగ్. మీరు ప్లేన్ వాటర్ ఎప్పుడూ ఎక్కువ తాగకూడదు. గాల్ బ్లాడర్ స్టోన్ వస్తే ఖచ్చితంగా సర్జరీ చేయించుకోవాల్సిందేనా? సైంటిఫిక్ గా ఎస్. రికమెండేషన్స్ అంటే కొందరు డాక్టర్లు అవసరం ఉన్నా లేకున్నా సర్జరీ సజెస్ట్ చేస్తారు అని కొందరు అంటూ ఉంటారు. తప్పండి, తప్పు. ప్రపంచంలో ఉండేది యాజ్ ఆఫ్ టుడే ట్రీట్మెంట్ ఒకటే గాల్ బ్లాడర్ తీసేయడమే. వేరే ట్రీట్మెంట్ ఎవ్రీథింగ్ ఈస్ ట్రైడ్. టాబ్లెట్స్ వల్ల కరిగిపోతాయా స్టోన్స్? అబ్సల్యూట్లీ నో. అక్కడ మెడిసిన్ పోయి ఆ స్టోన్స్ కరిగిచ్చే అంత డోస్ ఇవ్వలేము. కరగడానికి ఇసుక లాంటి స్టోన్స్ కొందరు వింటుంటాం జనరల్ గా సోషల్ మీడియాలో కొందరు పోస్టులు చేస్తూ ఉంటారు, బియర్ తాగడం వల్ల, కళ్ళు తాగడం వల్ల స్టోన్స్ పోతాయి అంటారు. అబ్సల్యూట్లీ అండి. నేను అదే చెప్తాను. ఇసుక లాంటి స్టోన్స్ అంటాం, బిలిరుబిన్ స్టోన్స్. ఇసుక లాంటి స్టోన్స్ ఉండే వాళ్ళకి కొన్ని డ్రగ్స్ ఆ స్టేజ్ లోనే వెన్ దే ఆర్ లైక్ పేస్ట్, ఆ టైంలో స్టార్ట్ చేస్తే ఓవర్ 2 years మనం ఆ టాబ్లెట్లు ఆపలేము. ఓవర్ 2 years దే మే గెట్ హెల్ప్. బట్ సైంటిఫిక్ గా ఎక్కడ దానికి ప్రూఫ్ లేదు. అన్ని మెడిసిన్స్ స్టార్ట్ అవ్వడం. అదే కాకుండా మనము గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ని బ్రేక్ చేయడానికి ట్రై చేసాం, కాలే. దానివల్ల గాల్ బ్లాడర్ కుళ్ళిపోయి లైఫ్ థ్రెటనింగ్ ఈవెంట్స్ జరిగాయి. బాడీలో దాని వల్ల యూజ్ లేదా అండి? గాల్ బ్లాడర్ వల్ల ఉండదు, లేదంటే ఏ ఆర్గన్ వితౌట్ యూజ్ ఉండదు. సో గాల్ బ్లాడర్ ఈజ్ ఎ కలెక్టింగ్ ఆర్గన్. మనము బైల్ ప్రొడక్షన్ లివర్ లో జరుగుతుంది. ఇన్ బిట్వీన్ 3 meals మనం చేస్తాం. ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ తర్వాత 6 hours గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ లో ప్రొడ్యూస్ అయ్యే బైల్ ని కలెక్ట్ చేసుకుంటుంది. ఇట్ రిఫైన్స్ ఇట్. ఏమంటారు, వాటర్ కంటెంట్ తగ్గించడము, సల్యూట్ కంటెంట్ తగ్గించడము, బ్యాలెన్స్డ్ గా పెట్టుకుంటే అవసరం పడినప్పుడు పంప్ చేస్తుంది. అంతే పని దాన్ని. సో దాంట్లో గాల్ బ్లాడర్ పని చేయలేదంటే ఏం చేస్తుంది, లివర్ విల్ టేక్ ఓవర్ ఇట్స్ జాబ్. లివర్ హ్యాస్ కెపాసిటీ టు పంప్. లివర్ కి ఆ లేయర్ లో, మన అవుటర్ లేయర్ లో చిన్న మజల్స్ ఉంటాయి, స్మూత్ మజిల్, హ్యాస్ ఎ కెపాసిటీ టు కాంట్రాక్ట్. సో కాబట్టి లివరే పని చేసుకుని పోతుంది. సో దాంట్లో ఇవన్నీ అపోహలు. అంటే సర్జరీ చేయించుకోవడం వల్ల, సర్జరీ చేస్తే ఖచ్చితంగా గాల్ బ్లాడర్ తీసేయడం వల్ల డైజెషన్ కు దానికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు? అబ్సల్యూట్లీ ఉండదండి. ఎప్పుడు ప్రాణాలకు ప్రమాదం? ఎలాంటి పరిస్థితుల్లో సర్జరీ? గాల్ బ్లాడర్ స్టోన్స్ మనకు తెలిసిందంటే
యూ షుడ్ నాట్ వెయిట్. గాల్ బ్లాడర్ స్టోన్ ఉన్న వాళ్ళు ఫుడ్ విషయంలో ఎలాంటి కేర్ తీసుకోవాలి? కొన్ని రకాల ఫుడ్స్ తినొచ్చు అంటుంటారు, నాన్ వెజ్ తినొద్దు అంటారు, కొబ్బరి నీళ్లు తాగకూడదు అంటారు, క్యాబేజ్ తినకూడదు, టమాటో తినకూడదు, ఆకుకూరలు తినకూడదు అంటారు. ఇవన్నీ ఎంతవరకు నిజం? అంటే ఇవి స్టోన్ ఫార్మేషన్ గురించి, స్టోన్ వచ్చిండే వాళ్ళకి కాదు. స్టోన్ ఫార్మేషన్ గురించి ఇది అపోహలండి. బేసికలీ ఇప్పుడు జరగవచ్చు, ఎందుకంటే పీపుల్ ఆర్ యూజింగ్ రా వెజిటబుల్స్. అంటే మోస్ట్ ఆఫ్ ద డైటీషియన్స్ అడ్వైజ్ ఈట్ రా. మనము గుమ్మడికాయ జ్యూసు ఇలాంటివంతా దే కంటైన్ ఆక్సలేట్స్, ఎస్పెషల్లీ కిడ్నీ స్టోన్స్. ఆక్సలేట్స్ అంటే కిడ్నీ స్టోన్స్ లో ఆక్సలేట్స్ ఉంటాయి, గాల్ బ్లాడర్ స్టోన్స్ లో కాల్షియం అండ్ బిలిరుబిన్ ఉంటాయి. సో 2 డిఫరెంట్ స్టోన్స్, ఒకటికొక దానికి సంబంధం లేదు. సో ఇలాంటి రా జ్యూసెస్ రెగ్యులర్ గా తాగడం వల్ల డెఫినెట్ గా ఛాన్సెస్ ఉంటాయి, ఎస్పెషల్లీ కిడ్నీ స్టోన్స్. గాల్ బ్లాడర్ స్టోన్స్ కాదు. గాల్ బ్లాడర్ స్టోన్స్ బిలిరుబిన్ స్టోన్స్ ఆర్ కొలెస్ట్రాల్ స్టోన్స్. సో ఆబ్వియస్లీ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండే వాళ్ళకి రావాలి, లేదా బిలిరుబిన్ ఎక్కువ ఉండే వాళ్ళకి రావాలి. చాలా మంది రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉంటాయా? గాల్ బ్లాడర్ స్టోన్స్ రాకుండా తీసుకోవాలంటే జెనెటికలీ యూ హావ్ టు బి స్ట్రాంగ్. యూజువలీ ఫ్యామిలీలో రన్ అయితే, ఇప్పుడు మా పేరెంట్స్కి ఉన్నాయనుకోండి, నాకు డెఫినెట్గా నేను ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుని వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇట్ రన్స్ ఇన్ ద ఫ్యామిలీ. ఇంకొకటి ఏంటంటే డయాబెటిక్స్, వెరీ హై ఛాన్సెస్ ఆఫ్ డెవలపింగ్ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఆర్ ఒబేసిటీ ఉండేవాళ్ళు. సో వీళ్ళు వెయిట్ లాస్ ఇస్ డెఫినెట్లీ మే హెల్ప్, బట్ డెఫినెట్గా రాదు ఉంటాను ఎక్కడ సైంటిఫిక్గా ఇది చేస్తే రాదు ఉంటాను ఎక్కడ మనకు సైన్స్లో లేదు. గత 30 years నుంచి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్గా సర్వీసెస్ అందిస్తున్నారు. మీ ఎక్స్పీరియన్స్ లో క్రిటికల్ కేసెస్ చూసారా గాల్ బ్లాడర్ స్టోన్స్ కి సంబంధించి? చాలా అండి. పీపుల్ వి హావ్ లాస్ట్ పేషెంట్స్. సో కాబట్టి గాల్ బ్లాడర్ స్టోన్స్ ప్రమాదకరమే వదిలితే. అదే కాకుండా చాలా మంది ఇప్పుడు స్టోన్ సైజ్ అడిగారు. స్టోన్ సైజ్ కు గాల్ బ్లాడర్ ఆపరేషన్ కు సంబంధమే లేదండి. స్మాల్ స్టోన్స్, మల్టిపుల్ స్టోన్స్ ఉంటే మీకు ఛాన్స్. గాల్ బ్లాడర్ లో కూడా మల్టిపుల్ ఉంటాయా? చాలా. నేను ఐ మస్ట్ హావ్ డన్ కేస్ ఆల్మోస్ట్ 69-70 years లేడీ. నేను చేసినప్పుడు పొమగ్రనేట్ లాగా గాల్ బ్లాడర్ తీసి నేను ఫేస్బుక్ లో పెట్టాను. ఎగ్జాక్ట్లీ ఎవ్రీబడి కామెంటెడ్ పొమగ్రనేట్, స్పాయిల్డ్ పొమగ్రనేట్ అంటేనే పెట్టారు. ఓన్లీ వన్ ఆఫ్ ద డాక్టర్ కామెంటెడ్, సార్ ఇది గాల్ బ్లాడర్ ఉన్నట్లు అనిపిస్తుంది అంటే. అంత ఆ టైం వరకు వాళ్ళకి నొప్పి రాకపోవచ్చు. సో మల్టిపుల్ ఉంటాయి, థౌజండ్స్ ఆఫ్. ఎసిడిటీ ప్రాబ్లం ఉన్నా, డైజెషన్ ప్రాబ్లం ఉన్నా ఖచ్చితంగా ఒక్కసారి స్కానింగ్ తీయించుకోవాలి. అల్ట్రాసౌండ్, సింపుల్ అల్ట్రాసౌండ్ అండి. ఇట్ ఈస్ వెరీ వెరీ నామినల్. ఒకవేళ దాంట్లో గాల్ బ్లాడర్ స్టోన్ ఉందంటే ఖచ్చితంగా సర్జరీ చేయించుకోవడం బెటర్. ఫ్యూచర్ లో ఇబ్బంది కాకుండా నేను ఎప్పుడు చెప్తాను, ప్లాన్డ్ గా చేయించుకోండి. యూ మేక్ యువర్ స్వీట్ టైం, అరేంజ్ ఎవ్రీథింగ్, గెట్ ఇట్ డన్. ఎందుకంటే ఇప్పుడు చేస్తుండే సర్జరీస్ ఏమంటే చాలా సింపుల్. ఈరోజు చేస్తే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీ సెండ్ దెమ్. డాక్టర్స్ నా పేషెంట్స్ అయితే ఈవినింగ్ పంపించేస్తా, డాక్టర్ అట్ హోమ్ ఈ విల్ గివ్ యూ పెయిన్ కిల్లర్స్ అంటే. ఆ తర్వాత కూడా ఇబ్బంది ఏమి ఉండదు కదండి గాల్ బ్లాడర్ తీసేసాక? అబ్సల్యూట్లీ ఓవర్ టైమ్ ఎవ్రీథింగ్ విల్ సెట్. ఎలాంటి డైజెస్టివ్ ఇష్యూస్. ఎందుకు బాధపడుతూ ఉండడం? సర్జరీ, చిన్న సర్జరీ ఒక రోజులో అయిపోతుంది అంటే ఒక రోజులో ఆ ట్రీట్మెంట్ అయిపోతుంది, నెక్స్ట్ డే ఎవరి పని వాళ్ళు చేసుకోవచ్చు ఆరాంగా. 4 to 5 days అండి. ఇండియన్ సినారియాలో మనం ఏమంటామంటే కొంచెం కేర్ తీసుకుంటే సరిపోతుంది. ఆపరేషన్స్ అంటేనే మనకు ఆపరేషన్ చేయించుకున్నావు, రెస్ట్ తీసుకోవాలి, కాన్సెప్టే అది. వెస్ట్రన్ కంట్రీస్ లో ఈ రోజు ఆపరేట్ చేస్తే వాళ్ళే వస్తారు, వాళ్ళే చేయించుకుంటారు, వాళ్ళే డ్రైవ్ చేసుకుని వాపస్ వెళ్తారు. సో అక్కడ ఎవరు కేర్ టేకర్స్ ఉంటారు. మన వాళ్ళు కొంచెం సున్నితస్తులు అంటారా? సున్నితస్తులు అనే దానికన్నా మనం వీఆర్ యూస్ టు టేకింగ్ రెస్ట్ ఆఫ్టర్ ఎవ్రీ ఏమంటారు ఈవెంట్. జ్వరం వచ్చినా 3 రోజులు రెస్ట్ తీసుకుంటాం. సో అలవాటు పడిపోయినాం. అలవాటు సైకలాజికల్ డిపెండెన్సీ ఉంటుంది దాన్ని. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. గాల్ బ్లాడర్ స్టోన్ ఉందని తెలిస్తే ఖచ్చితంగా సర్జరీ చేయించుకోండి, హెల్త్ విషయంలో నెగ్లెక్ట్ చేయకండి అని డాక్టర్ ఆనంద్ కుమార్ చెప్తున్నారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.